లే ఆఫ్ ఎక్కడ చూసినా కానీ లే ఆఫ్. IT sector and the brokers showing layoffs this year, and this is already being challenged in court. AI వల్ల జాబ్ వెళ్ళిపోయింది. అక్సెంచర్ నుంచి 11,000 మెంబర్స్ని తీసేస్తున్నారు. గూగుల్లో లే ఆఫ్ జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా జాబ్ దొరకట్లేదు. AI మొత్తం ఇదే నడుస్తుంది. AI వల్ల మనం అంత ప్రాబ్లంలు వచ్చేసామని ఎక్కడ చూసినా ఇదే, న్యూస్ పేపర్స్లో అదే, లింక్డ్ఇన్లో అదే, ఎక్కడ చూసినా ఇదే న్యూస్. మరి ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ ఏం లేదా. ఎప్పుడు జాబ్లో నుంచి తీసేస్తారని భయంతో ఉండాలా, లేదా జాబ్ నుంచి తీసేసాక ఇంట్లో కూర్చోవాలా? ఏదో ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది కదా. సో అదే సొల్యూషన్ గురించి మనం ఇవాళ ఈ వీడియోలో మాట్లాడదాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈ వీడియోలో టాప్ 5 ఫ్యూచర్ IT జాబ్స్ గురించి మాట్లాడదాం, ఏవైతే నెక్స్ట్ 5 to 10 ఇయర్స్లో చాలా ఎక్కువగా డిమాండ్ ఉంది. ఓకే, అండ్ మీరు ఒకవేళ ఈ స్కిల్స్ తెచ్చుకొని మంచిగా అప్స్కిల్ అయ్యి మీకు ఫ్యూచర్లో జాబ్ ఒక సెక్యూర్ లెవెల్లో ఉంటుంది. ఓకే, సో మీరు ఎంత మంచిగా దీన్ని నేర్చుకుంటే అంత ఈజీగా జాబ్ అనేది క్రాక్ చేయొచ్చు, అండ్ ఫ్యూచర్లో మీకు మంచి ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి. దాని గురించి వల్ల మాట్లాడదాం. సో ఫస్ట్ జాబ్ వచ్చేసి డేటా సైన్స్. ఇప్పుడు మనం ఎంత టెక్నాలజీని యూస్ చేస్తున్నాం, ఎంత మొబైల్ని యూస్ చేస్తున్నాం, ఎంత వెబ్సైట్స్ని యూస్ చేస్తున్నాం, అంత ఎక్కువ డేటా అనేది జనరేట్ అవుతుంది. మీరు ఫోన్ యూస్ చేస్తున్నారు, ఇన్స్టాగ్రామ్ యూస్ చేస్తున్నారు, ఇప్పుడు స్వైప్ చేశారు. ఒక పోస్ట్ మీద ఒక 1 minute ఆగారంటే అనలైజ్ అవుతుంది, ఇన్స్టాగ్రామ్లో అనలైజ్ అవుతుంది ఈ పర్సన్ ఈ పోస్ట్ మీద 1 minute ఆగాడు అంటే ఏదో చూస్తున్నాడు, ఏదో ఆలోచిస్తున్నాడని. సో దానికి రిలేటెడ్గా డేటా యూజ్ అయ్యి ఇన్స్టాగ్రామ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ పోస్ట్లో ఏముంది, ఎలాంటి పోస్ట్ అని చెప్పి అలాంటి ఎక్కువ పోస్ట్ మనకు చూపిస్తారు వాళ్ళు. ఓకే, సో ఇలాంటి డేటా వాళ్ళు కామర్స్ వెబ్సైట్స్ వాళ్ళకి సెల్ చేసి మనకి ఎలాంటి దాని మీద ఇంట్రెస్ట్ ఉందో అలాంటి కంటెంట్ కానీ అలాంటి ప్రొడక్ట్స్ కానీ మనకి ఇక్కడ సజెషన్స్లో వస్తాయి. అందుకే మీరు చూసి ఉంటారు, మీరు దేని గురించి మాట్లాడితే, దేని గురించి ఎక్కువ సెర్చ్ చేస్తే అలాంటి ప్రొడక్ట్సే మీకు ఎక్కువ వస్తూ ఉంటాయి. సో ఇదంతా జరగాలి అంటే మన డేటా కంపెనీలో వెళ్ళాక డైరెక్ట్గా వాళ్ళు ఏం వర్క్ చేయరు ఆ డేటా మీద. ఓకే, సో ఆ డేటాని ఏం చేయాలి, ఎలా మ్యానిపులేట్ చేయాలి, ఎలా క్లీన్ చేయాలి, దాని మీద ఏం అల్గారిథమ్స్ యూస్ చేయాలి, ఇదంతా డేటా సైన్స్ వాళ్ళు ఆలోచిస్తారు, వర్క్ చేస్తారు. సో ఈ వీడియోలో నేను మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, లైక్ ఏ ఫీల్డ్ వాళ్ళు ఏం చేస్తారు అనేది. ఒకవేళ మీకు అది కావాలంటే కామెంట్ చేసి చెప్పండి. నేను ప్రతి ఒక్క ఫీల్డ్ మీద ఒక పెద్ద రోడ్ మ్యాప్, ఒకవేళ మీకు ఆ ఫీల్డ్లో వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి అండ్ ఏమేమి నేర్చుకోవాలి దాని గురించి సపరేట్ వీడియో చేద్దాం. కానీ ఈ వీడియో జస్ట్ జాబ్స్ గురించి. నెంబర్ 2 వచ్చేసి AI అండ్ ML ఇంజనీర్స్. ఇప్పుడు మీ దగ్గర చాలా డేటా ఉంది, ఆ డేటాని ఏం చేస్తారు? సో ML వాళ్ళు, AI వాళ్ళు, ఏవైతే ఇంజనీర్స్ ఉంటారో వాళ్ళు ఇప్పుడు మన దగ్గర ఎలా అయితే ChatGPT ఉంది, జెమినాయ్ ఉంది, అండ్ మన వేరే వెబ్సైట్స్లో కూడా ఈ మధ్య చాలా చాట్ బాట్స్ అని అలాంటివి వస్తున్నాయి. సో AI చాట్ బాట్స్ అలాంటివి చేయాలంటే AI ఇంజనీర్స్ అవ్వాలి. మషిన్ లెర్నింగ్ జరగాలి అంటే మషిన్ లెర్నింగ్ ఇంజనీర్స్ ఉండాలి. ఇప్పుడు మనం ఒక యాప్ని యూస్ చేస్తున్నాం, అమెజాన్ని యూస్ చేస్తున్నాం, ఏ ప్రోడక్ట్స్ ఎక్కువ చూస్తున్నాం. సో ఇదంతా డేటా సైన్స్ వాళ్ళ తర్వాత మషిన్ లెర్నింగ్ ఇంజనీర్స్ ఆ డేటాని తీసుకొని ఎలా ఆల్రెడీ ఉన్న వెబ్సైట్లో కానీ అందులో ఎలా మనం ఇంటిగ్రేట్ చేయాలి, ఎలా అల్గారిథమ్స్ రాయాలి, అదంతా ప్లాన్ చేస్తారు. సో AI అను ML వాళ్ళు ఏంటి, కోడింగ్ చేస్తారు, టిపికల్ కోడింగే చేస్తారు, కోర్ కోడింగ్ చేస్తారు పైథాన్ లాంగ్వేజ్లో కానీ. ఓకే, వేరే ఏవైతే లాంగ్వేజెస్ ఉన్నాయో లైక్ రస్ట్ అని, అండ్ ఆ కోడింగ్లో వాళ్ళు అల్గారిథమ్స్ రాస్తారు, మషిన్కి చెప్తారు. ఓకే, ఈ పర్సన్ ఇలా చేస్తే ఇలా జరగాలి, నువ్వు ఇలా నేర్చుకో, ఈ డేటా నుంచి ఇలా నేర్చుకో అని చెప్పి AI అండ్ మషిన్ లెర్నింగ్ వాళ్ళు చెప్తారు. సో ఈ మధ్య చాలా 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 ఎక్కువగా AI అండ్ ML ఇంజనీర్స్ కావాలి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి, ప్రతి ఒక్క వెబ్సైట్కి, ప్రతి ఒక్క మొబైల్ యాప్కి ML ఇంజనీర్స్ అవసరం, AI ఇంజనీర్స్ అవసరం. ఎందుకంటే వాళ్ళు AIని ఇంటిగ్రేట్ చేద్దామని చూస్తున్నారు, అండ్ మనం ఎలా అయితే యూస్ చేస్తున్నామో దాని మీద ఆ డేటాని పట్టుకొని మన మెషిన్కి, అంటే మన మొబైల్ యాప్కి, మన సాఫ్ట్వేర్ ఆటోమేటెడ్ లెర్నింగ్ ఏదైతే ఉందో అది నేర్పియాలి, ఆటోమేషన్ అనేది నేర్పియాలి. సో దానికోసం మషిన్ లెర్నింగ్ కూడా చాలా చాలా ఎక్కువ ఇంపార్టెంట్. నెంబర్ 3 వచ్చేసి సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్. ఇప్పుడు మనం AI అంతగా యూస్ చేస్తున్నాం, ML అంతగా యూస్ చేస్తున్నాం, ఆటోమేషన్ అంతా జరుగుతుంది. సో ఇలా ఉన్నప్పుడు హ్యాకింగ్ కూడా ఎక్కువ అవుతుంది, ఫ్రాడ్స్ కూడా ఎక్కువ అవుతాయి, స్కామ్స్ కూడా ఎక్కువ అవుతాయి. ఇవన్నిటిని మనం సెక్యూర్ చేయాలి, లేదా ఇవన్నిటిని ఆపాలి అంటే మన దగ్గర సైబర్ సెక్యూరిటీ వాళ్ళు ఉండాలి. ఓకే, ఇప్పుడు సైబర్ సెక్యూరిటీలో చాలా వేరే డివిజన్స్ లాగా ఉన్నాయి. ఓకే, లైక్ SOC ఇంజనీర్స్ అంటారు, SOC అంటారు, గవర్నెన్స్ వాళ్ళు ఉంటారు, హ్యాకింగ్ చేసే వాళ్ళు ఉంటారు, సెక్యూర్ చేసే వాళ్ళు ఉంటారు. సో అలా చాలా వేరే ఫీల్డ్స్ ఉన్నాయి. సైబర్ సెక్యూరిటీ అనేది ఒక పెద్ద ఫీల్డ్, అందులో డిఫరెంట్ ఫీల్డ్స్ ఉన్నాయి. సో మీరు ఎందులో వెళ్ళాలనేది కొంచెం రీసెర్చ్ చేస్తే అర్థమవుతుంది. లైక్ మీకు ఎందులో ఇంట్రెస్ట్ ఉంది, లైక్ మీకు లాక్స్ చదవడం ఇష్టమా, లేదా మీకు హ్యాక్ చేయడం ఇష్టమా, లేదా సెక్యూర్ చేయడం ఇష్టమా, ఏమి ఇష్టం మీకు, లేదా మీకు ప్రోటోకాల్స్ రాయడం ఇష్టమా, ఎందులో మీకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందో దాని మీద మీరు
ఈ ఫీల్డ్లో వెళ్ళొచ్చు. చాలా మంచి ఫీల్డ్, చాలా హై పేయింగ్ ఫీల్డ్ అండ్ ఈ మధ్య చాలా ఎక్కువ హైరింగ్ జరుగుతుంది నేను చూసిన వాటిలో. ఓకే, నేను ఏ కంపెనీస్ అయితే చూసానో చాలా వరకు ఈ SOC అనలిస్టులు కానీ, సెక్యూరిటీ రీసెర్చర్స్, ఓకే, గవర్నమెంట్లో కూడా చాలా ఎక్కువ ఓపెనింగ్స్ ఉంటాయి దీని గురించి. చూడండి, ఇందులో చాలా ఎక్కువ ఫీల్డ్స్ ఉంటాయి. సో సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటి, ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయి, ఏ ఫీల్డ్కి ఏమేమి అవసరం, లైక్ కొన్ని ఫీల్డ్స్కి కోడింగ్ కావాలి. ఒకవేళ మీకు కోడింగ్ ఇంట్రెస్ట్ లేకపోతే కొన్ని సైబర్ సెక్యూరిటీలో వేరే ఫీల్డ్స్ కూడా ఉన్నాయి, అందులో మీకు కోడింగ్ అవసరం లేదు. సో అలాంటి వాటివి కొంచెం చూసి అందులో వెళ్ళొచ్చు. లేదా మీకు డౌట్ ఉందా, ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ అర్థమవుతుందా, కామెంట్ చేసి చెప్పండి. సైబర్ సెక్యూరిటీ మీద ఒక కంప్లీట్ వీడియో చేద్దాం, ఎన్ని ఫీల్డ్స్ ఉంటాయి, ఒక్కొక్క ఫీల్డ్లో వెళ్ళాలి అంటే ఎలా వెళ్ళొచ్చు, ఏమేమి కోర్సెస్ చేయాలి, ఏమేమి సర్టిఫికేషన్స్ కావాలని. నెంబర్ 4 వచ్చేసి క్లౌడ్ స్పెషలిస్ట్ అంటే డెవాప్స్ సైడ్ కూడా అనొచ్చు దీన్ని. చాలామంది అజ్యూర్, AWS అని మీరు వినే ఉంటారు. సో ఇప్పుడు ఆ ఫీల్డ్స్ అనేది చాలా ఎక్కువ పెరిగిపోతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క కంపెనీ, ప్రతి సాఫ్ట్వేర్ ఇప్పుడు క్లౌడ్ సైడ్ వెళ్ళిపోతుంది. ఎవరు కూడా డేటా వేర్ హౌస్ పెట్టాలి అని అనుకోవట్లేదు, మాన్యువల్గా ఒక డేటా వేర్ హౌస్ని సెటప్ చేయాలనుకోవట్లేదు. అందరూ కూడా అజ్యూర్ లేదా గూగుల్ క్లౌడ్ లేదా AWS సైడ్ వెళ్ళాలనుకుంటున్నారు. సో మన దగ్గర క్లౌడ్ స్పెషలిస్ట్ చాలా ఎక్కువ రోల్స్ ఇప్పుడు ఓపెన్ అయ్యాయి. వీళ్ళని మనం క్లౌడ్ స్పెషలిస్ట్ కూడా అనొచ్చు, క్లౌడ్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ కూడా అనొచ్చు. ఇప్పుడు క్లౌడ్ అంటే ఏంటి, బేసికల్లీ మీరు ఒక సాఫ్ట్వేర్ అనేది క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు. సో దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో, లైక్ కోడ్ కానీ దాని రిలేటెడ్ ఏమున్నా కానీ క్లౌడ్లోనే ఉండాలి. సర్వర్స్ కానీ ఇవన్నీ మనం క్లౌడ్లో డిప్లాయ్ చేయాలి, క్లౌడ్లోనే హ్యాండిల్ అవ్వాలి. రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ క్లౌడ్లో నుంచి వెళ్ళి వస్తుంది. సో ఇదంతా హ్యాండిల్ చేయాలి. అండ్ ఆర్కిటెక్ట్, పైప్ లైన్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఇవంతా క్లౌడ్లో ఉంటుంది. అంటే డెవాప్స్ సైడ్, డెవాప్స్ అనొచ్చు, క్లౌడ్ అనొచ్చు. ఓకే, దాని మీద AWS అండ్ అజ్యూర్, గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ ఈ 3 ఉన్నాయి. సో ఎందులో అయినా ఒక దాంట్లో మాస్టరీ చేసుకుని రిమైనింగ్ కొంచెం పైన చూసుకున్నా కానీ ఈ రోజుల్లో చాలా ఎక్కువ జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయి దాని మీద. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ క్లౌడ్ కాబట్టి క్లౌడ్ నాలెడ్జ్ అనేది చాలా ఎక్కువ ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. అండ్ 5th వన్ వచ్చేసి వెబ్ డెవలప్మెంట్ అండ్ మొబైల్ యాప్ డెవలపర్స్. నాకు తెలుసు చాలా ఎక్కువ కాంపిటీషన్ ఉంది వెబ్ డెవలప్మెంట్ సైడ్. ప్రతి ఒక్కళ్ళు వెబ్ డెవలప్మెంట్, MERN, జావా, .NET ఇవే చేస్తున్నారు. కానీ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు ఇప్పుడు మోడర్న్ స్టాక్ నేర్చుకోవాలి. అంటే ఇప్పుడు ప్రెజెంట్గా ఏం నడుస్తుంది, రియాక్ట్ నడుస్తుంది. కానీ ఈ రియాక్ట్ అప్పుడు కూడా ఉండేది, కానీ జస్ట్ ఫ్రంట్ ఎండ్ చేస్తే సరిపోదు, బ్యాక్ ఎండ్ కూడా రావాలి. ఈ రోజుల్లో ఏంటంటే AI అనేది చాలా వరకు ఫ్రంట్ ఎండ్ సైడ్ చేసేస్తుంది, డిజైన్స్ క్రియేట్ చేస్తుంది. అండ్ మీరు ఒక డిజైన్ గురించి చెప్పి రియాక్ట్లో చేయాలని చెప్తే అండ్ కాంపోనెంట్స్ క్రియేట్ చేయమని చెప్తే ChatGPT కానీ వేరే ఏ AI టూల్ అయినా కానీ చేసేస్తుంది. సో మనకేం కావాలి, మనకు బ్యాక్ ఎండ్ నాలెడ్జ్ కావాలి. సో ఫస్ట్ మీరు బ్యాక్ ఎండ్తో స్టార్ట్ చేయండి. టైప్ స్క్రిప్ట్ కూడా నేర్చుకోండి, జావా స్క్రిప్ట్ కూడా నేర్చుకోండి, MongoDB నేర్చుకోండి, PostgreSQL ఉంటే అది నేర్చుకోండి. లైక్ మీకు ఎన్ని ఎక్కువ టెక్నాలజీస్ వస్తే అంత మంచిది. బట్ అలా అని చెప్పి జస్ట్ పైన కాకుండా ఏదైనా ఫస్ట్ ఒక టెక్నాలజీని డెప్త్లో నేర్చుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ MongoDB ఉంది, MongoDB చాలా మంచిగా నేర్చుకొని అప్పుడు MySQL కలిసి మంచిగా ఉంటుంది. అంతేకాని కొంచెం నేర్చుకుంటే మీరు ఎందులో కూడా పర్ఫెక్ట్ అవ్వరు. సో ఏదైనా మోడర్న్ స్టాక్ సైడ్ వెళ్ళండి. రియాక్ట్, టైప్ స్క్రిప్ట్, ChatCN అలాంటివి చాలా కొత్తవి వస్తున్నాయి, అవి నేర్చుకోండి. అండ్ మొబైల్ యాప్ డెవలప్మెంట్లో కంపారిటివ్లీ కొంచెం తక్కువ మంది ఉన్నారు. సో మీరు ఆండ్రాయిడ్ లేదా iOS డెవలప్మెంట్ నేర్చుకుంటే చాలా మంచిది. నేటివ్ లేదు అంటే మీరు రియాక్ట్ నేటివ్ సైడ్ వెళ్ళొచ్చు, హైబ్రిడ్ సైడ్ వెళ్ళొచ్చు. స్టార్టప్స్ ఇలాంటివి ఏంటంటే హైబ్రిడ్ వాళ్ళ కోసం చూస్తారు, అంటే రియాక్ట్ నేటివ్ ఉంది కదా అందులో. సో రియాక్ట్ నేటివ్లో ఏముంటుంది, మీరు ఒకటేసారి కోడ్ రాస్తే ఆండ్రాయిడ్ యాప్ కూడా క్రియేట్ చేయొచ్చు, iOS యాప్ కూడా క్రియేట్ చేయొచ్చు. కొంచెం పెద్ద కంపెనీస్ ఏంటి, నేటివ్ వాళ్ళ కోసం చూస్తారు, అంటే ఆండ్రాయిడ్ డెవలపర్ సపరేట్గా, iOS డెవలపర్ సపరేట్గా. సో మొబైల్ యాప్లో కూడా మీకు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో ఏదైనా ఒక టెక్నాలజీ నేర్చుకోండి. లేదు నేను ఎలా స్టార్ట్ చేయాలి అంటే రియాక్ట్ నేటివ్తో స్టార్ట్ చేయండి. సో రియాక్ట్ నేటివ్ నేర్చుకున్నాక సపరేట్గా మళ్ళీ మీకు ఎప్పుడైతే యూజ్ ఉందో అప్పుడు ఆండ్రాయిడ్ లేదా iOS కూడా సపరేట్గా నేర్చుకోవాలి. సో ఈ 5 ఫీల్డ్స్ చాలా ఎక్కువ డిమాండ్లో ఉన్నాయి, చాలా ఎక్కువ జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయి. అండ్ సప్లై ఉంది, బట్ స్కిల్డ్ వాళ్ళ సప్లై లేదు. అంటే అందరికీ కొంచెం వచ్చు, లైక్ ప్రొడక్షన్ లెవెల్లో ఎవరికి రాదు. సో మీరు ఎంత హార్డ్ వర్క్ చేసి ఎంత ప్రొఫెషనల్ లెవెల్లో నేర్చుకుంటే మీకే అంత మంచిది. సో ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒకవేళ మీరు రోడ్ మ్యాప్స్ కావాలి అనుకుంటే కామెంట్ చేసి చెప్పండి. ఆ పర్టికులర్ ఫీల్డ్ మీద మనం ఒక సపరేట్ వీడియో చేద్దాం, విత్ ఏమేమి కోర్సెస్ చేయాలి, సర్టిఫికేషన్స్ చేయాలి, ఎలా నేర్చుకోవాలి, ఎంత టైం పడుతుంది, శాలరీస్ ఏంటి, మొత్తం దాని గురించి మనం ఈ వేరే వీడియోస్లో మాట్లాడదాం. సో సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ని క్లిక్ చేసి ఆన్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్.